యోహాను సువార్త 18వ అధ్యాయము చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెలుచుండువాడు గనుక ఆయన్ను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిచయులు పంపిన బండ్రోతులను వెంటబెట్టుకొని దివిటిలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవును అన్నీ ఎరిగినవాడై వారి వద్దకు వెళ్ళి, మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరం ఇవ్వగా, యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదయు వారి వద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయనను వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగారు. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా, యేసు వారితో, నేనే ఆయన్ని మీతో చెప్పినది కనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనివుడని చెప్పాను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనా నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ చెప్పాను. సీయోను పేతురు వద్ద కత్తి ఉండి నందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతన్ని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు, కత్తి ఓరిలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహింపిన గిన్నెలోనిది నేను త్రాగుదునా అని పేతురుతో అనెను. ఎంత వరాల మనసు నీది, చిత్రాలుగా ఉన్నాయని మహిమే యేసు. యేసు ఎంత వరాల మనసు నీది, చిత్రాలుగా ఉన్నాయ్యా యేసు. మహిమే యేసు. నడియేటిలోన నా వల్లాడగా నీవే కాపాడినావో. చూడంగా గాలాగిపోయే అలలే చల్లారనే చూపించినావే.
పొగడంగా నేనెంతవాడా, నీటి మరుగుల్లో చేపంటివాడా, నా దారి గోదారిలో బ్రతుకే బయలేసు, యేసు పలికే నీ దాసు, యేసు ఎంత వరాల మనసు చిత్రాలుగా ఉన్నాయ్యా ఊసు ప్రభువో హైలేసు, నీ మహిమే హైలేసు. దిక్కులేనట్టి దీనార్తులంటే నీపై కురిసేదయా, నాడే తెలిసిందయా, జంతు బలులిచ్చే మూడాత్ములంతే నీలో కరిగే సదా, కరుణే ఎదజల్లగా, నీవే రేవంత ఏ నావకైనా, నీవే కడలంక ఏ వాగుకైనా, ఉప్పొంగు నీ ప్రేమలో తడిసే హైలేసు, మడిసే నీ దాసు, యేసు ఎంత వరాల మనసు నీది, చిత్రాలుగా ఉన్నాయ్యా ఊసు ప్రభువా హైలేసు, నీ మహిమే హైలేసు, యేసు ఎంత వరాల మనసు నీది, చిత్రాలుగా ఉన్నాయ్యా ఊసు ప్రభువా హైలేసు, నీ మహిమే హైలేసు, నీ మహిమే హైలేసు. మంచిది. దేవుని నామములో మన యొక్క శిలువ ధ్యానములు ప్రారంభించి నాటికి ఎన్ని రోజులు? 13వ రోజు జరుగుతూ ఉంది. ఈరోజు 13వ రోజు. ఈనాటి మన వాక్య భాగము ఇప్పుడే సోదరుడు పులివేముల ఆదాం యవనుడు బైబిలు పఠనము చేస్తున్నాడు. చదవబడిన ఆ భాగము ఈనాటి కొరకు ఎన్నిక చేయబడినటువంటి ఆ భాగమును మనం గణపించినప్పుడు జాన్ చాప్టర్ 18 వర్స్ 1 to 11, యోహాను సువార్త 18వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి 11 వాక్యాలు బైబిల్ పఠనము మనం చదువుకొని ఉన్నాం. చదవబడిన ఈ మాట యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే, మొదటి వాక్యాన్ని చూసినప్పుడు యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కేద్రోను వాగు దాటిపోయిను, అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. చాలా యేసు ప్రభువారు ఈ చదవబడిన ఈ అంశము మొదటి నుంచి 11 వాక్యాల యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు అప్పగించబడుట లేదా యేసు అప్పగింత, ఇది అంశం. యేసు వారు అప్పగించబడుటకు ముందు
జరిగిన కొన్ని సంగతులను మనము ఈరోజు లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈ శిలువ ధ్యానాల్లో ఆయన అప్పగించబడిన ఆ సమయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ భాగాన్ని మనం గమనించినప్పుడు మొదటి వాక్యం అంటుంది కదా, when Jesus had spoken those words, he went out with his disciples across the Kidron valley, where there was a garden which he and his disciples entered. ఆయన ఆ కెద్రోను అనబడేటువంటి వాగు దగ్గర ఆగి అక్కడ ఏమనుంది, ఒక తోట యొద్దకు వెళ్ళెను. ఆ తోట పేరు, దట్ నేమ్ ఈజ్ గెత్సేమనే. గెత్సేమనే అనబడేటువంటి ఒక తోటలో ఆయన ఎప్పుడూ ప్రార్థించుకున్నటువంటి ఆ స్థలం. యేసు ప్రభువారు అప్పగించబడక ముందు, అప్పగించే సమయంలో యూదయ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రధానులను, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సైన్యమును అక్కడికి తీసుకొచ్చే సమయంలో జరిగిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం. యూదయ కూడా ఉన్నాడు వారిలో, కానీ యూదయ కేవలము కనుసైగలో అక్కడ ఉన్నటువంటి ప్రధానులకు, అక్కడ ఉన్నటువంటి సైన్యమునకు ఏ రీతిగా యేసుప్రభు వారిని అప్పగిస్తున్నాడు, ఆ అప్పగించే సమయంలో యేసుప్రభు వారు ఏం పలికాడు, దానికి ఆ యొక్క వచ్చినటువంటి సైన్యము ఏ రీతిగా రెస్పాండ్ అయింది అనేదే ఈ యొక్క ఆ వాక్యం యొక్క మూలాంశం. మనం చదవబడిన మాటల్లో గమనిస్తే మొదట మనం చూసినప్పుడు అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. శిష్యులలో ఒకడైనటువంటి యూదాకు కూడా తెలుసు ఆయన అక్కడ ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని. వెళ్ళినప్పుడు ఆ స్థలము గెత్సేమనే అనబడేటువంటి స్థలము. అప్పుడు యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెలుచున్నవాడు గనుక ఆయనను అప్పగించు యూదయాకును ఆ స్థలం ఏంటో తెలుసు. అయితే కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులను పంపిన బంటోత్రులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. ఎవరొచ్చారు? యూదా వచ్చాడు. ఎందుకంటే సొమ్ముకు అమ్ముడుపోయాడు గనుక మరి ఆ శిష్యరికం చేసినటువంటి గురువునే అమ్మి వేశాడు, రేటుకు పెట్టాడు, వ్యాపారానికి పెట్టుకున్నాడు. ధనాపేక్ష కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది. రోజు లోకంలో అనేకమైనటువంటి పరిస్థితుల్లో ధనం నడిపిస్తుంది, పాపానికి నడిపిస్తుంది, మరణానికి నడిపిస్తుంది. ఏం చేయడానికైనా ధనం వెంటాడట్లేదు. తల్లిని తండ్రిని నరికే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఇక్కడిక్కడే చాలా సందర్భాలు చూసాం. లాస్ట్ వీక్ ఎప్పుడు చూశాను, తండ్రిని నరికిన కుమారుడు విడిదుంపదే. జస్ట్ లైక్ ఇక్కడే లాస్ట్ వీక్ న్యూస్ ఈ దొనకొండ ఏరియాలోనే ఎక్కడో జరిగింది. నియర్ దొనకొండ వెళ్ళొచ్చారు, తండ్రినే కదా నరికాడు. ఎలా ఉన్నదంటే ధనము ఈరోజు ఏం చేస్తుందంటే తండ్రినైనా తల్లినైనా మరి ఎవరినైనా నరకడానికి, చంపడానికి వెందియట్లేదు. ఎందుకంటే అది ఒక వంశ పారంపర్యమైంది. ఆనాడు యేసుప్రభు వారిని అప్పగించిన సమయంలో యేసుప్రభు వారు సిలువకు అప్పగించబడటానికి కారణము తన శిష్యుడిగా ఉన్నటువంటి యూదాకు ఏమైంది, ధనం మీద ఆశ కలిగింది, ధనం మీద అపేక్ష కలిగింది. ధనాపేక్షను ఎప్పుడైతే చేరాడో మరి గురువుగా, తండ్రిగా అనేక బోధలు, అనేక అద్భుతాలు చూసినటువంటి యేసుప్రభు వారిని అప్పగించడానికి మాత్రము వెనుదీయలేదు. అక్కడే అయితే ఇక్కడ ఒక మంచి లాజిక్ కనపడతా ఉంటుంది. మనం ఈ సందర్భాన్ని చూసి వచ్చినప్పుడు శిష్యులు వచ్చినటువంటి బంటోత్రులు లేదా సైన్యమంతా కూడా యేసు ప్రభువుని అడుగుతారు, అయ్యా ఇక్కడ యేసు ఎవరు?
ఆ మాటకు ఆయన ఇచ్చిన రెస్పాండ్కు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే బోతారు ఆ డిస్కషన్ చాలా అద్భుతమైన సందర్భాన్ని ఇక్కడ మనం గ్రహించాల్సి ఉంటుంది. ఈ మాటను గమనించినప్పుడు 4వ వాక్యంలో యేసు తనకు సంభవింపవోనన్నీయు ఎరిగిన వాడై వారి యొద్దకెళ్ళి మీరు ఎవరిని ఎదుగుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమేగా యేసు నేనే ఆయనను అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదయ వారి యొద్ద నిలిచే ఉన్నాడు. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి ఏం జరిగారు? నేల మీద పడిరి. ప్రైజ్ గాడ్, స్తోత్రం. యూదయ ఆయనతో సహవాసాన్ని కలిగి ఉన్నాడు కానీ, శిష్యరికాన్ని కలిగి ఉన్నాడు కానీ, ఆయనలో ఉన్నటువంటి శక్తిని, ఆయనలో ఉన్నటువంటి కరుణను, ఆయనలో ఉన్నటువంటి ప్రేమను, ఆయనలో ఉన్నటువంటి వాత్సల్యమును మరిచిపోయి ధనమునకు అమ్ముడు పోయాడు. అయితే ఆయనను పట్టుకెళ్ళడానికి వచ్చిన సైన్యము, ప్రధాన యాజకులు, ఆ మాదిరిగా ఇంకా ఎవరు ఆ పరిసయ్యులు ఎవరైతే వచ్చారో వారితో ఉన్నటువంటి సైన్యము ఆయనలో ఉన్నటువంటి మహిమను, ఆయన ఉన్నటువంటి శక్తిని గ్రహించిన వారుగా ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. అంతే కదండి. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పతనము ఆ వ్యక్తిని చూడగానే నమస్కారం చేయాలనిపిస్తుంది. ఎప్పుడు అనిపిస్తుంది? ఆ వ్యక్తిలో ఉన్నటువంటి క్రమము, క్రియలు, పని, ఆ వ్యక్తి యొక్క సంభాషణ, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి వినయ విధేయతలు అవతల వాడు ఎంత మరి బలవంతుడైనా తనలో ఉన్నటువంటి విధేయత మరి మోకరించే విధంగా చేస్తూ ఉంది. పరిసయ్యులు వెంట తీసుకొచ్చారు. సైన్యం అంతా ఆయన్ను బంధించాలని వచ్చింది. కానీ ఆ వచ్చిన సైన్యం ఆయన అడిగారు, ఇక్కడ నజరేయుడైన యేసు ఎవరు? నేనే. మరలా అడుగుతున్నారు. మరలా 2వ వారి కూడా అదే మాట రాస్తాడు. మరల వాళ్ళు ఆయనను చూడగానే సాగిలపడి నమస్కరించి మరలా లేచి మరలా అడుగుతున్నారు, అయ్యా ఇక్కడ యేసు ఎవరు? నేనేనయ్యా, ఆయనను నేనే. ఆ సందర్భము వాడు ఏ స్థితిలో ఉండుంటారని ఒకసారి మనం ఇమేజ్ చేసుకున్నప్పుడు దేవుని యొక్క మహిమను వారిని అక్కడ చూశారు. దేవుని యొక్క ప్రభావం వారిలో కనిపించబడింది. ఆయన అప్పగించుటకు యూదయ సిద్ధపడ్డాడు. సైన్యమును తీసుకొని వచ్చాడు, వారిలో ఉన్నాడు. కానీ సమస్త అక్కడ జరుగుతున్న ఆ స్టోరీ అంతను చూస్తూ ఉన్నాడు. ఆ మాటలో మనం చూసినప్పుడు 7వ వాక్యం అంటాడు, మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారు? అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను ఎదుగుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. నా ప్రియులారా, గమనించినప్పుడు ఈరోజు ప్రపంచమంతా ఎలా ఉందంటే దేవుడు ఎక్కడున్నాడని ఎతుకుతున్నాడు. దేవుడు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడని వాక్యాన్ని మనం వింటున్నాము, దాన్ని గ్రహింపలేకున్నాం. పెద్దవాళ్ళు 3వ వాక్యం చెప్తుంటారు కదా, సంఖలో పిల్లి పెట్టుకొని ఏది మేకను పెట్టుకొని వెనకడికి ఎవడో ఊరంతా తిరుగుతున్నారంట. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. వీళ్ళు వెళ్ళారు, ఆయన నేనే అని చెప్తూ ఉన్నాడు, ఆయనలో ఉన్న శక్తిని, ప్రభావాన్ని అనుభవించారు. కానీ వారు ఏ పనికైతే వచ్చారో ఆ పనికి కట్టుబడినారు కనుక మరలా అడుగుతున్నారు, అయ్యా ఇక్కడ యేసు అని ఆయన ఎవరు? ఎలా ఉంటాడు ఆయన? ఈరోజు క్రైస్తవ సమాజం కూడా దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎక్కడుంటాడు, దేవుడిని ఎవరు చూశారు అనేటువంటి వితండవాదానికి ఎవరు సమాధానం చెప్పలేరు. వాదము సరిగ్గా ఉంటే వాదించవచ్చు ఎంత మాటలైనా. వితండవాదం చేశారనుకోండి, అసలు అలాంటి వాటితో వాదించటమే అనవసరం. వాదన అనేది ఎలా ఉండాలంటే మాటకి మాట సమాధానం సరైనదిగా ఉండాలి.
లేదా ప్రశ్నకి ఆన్సర్ సరైనదిగా ఉండాలి. ప్రశ్న సరైనదిగా ఉండాలి, జవాబు సరైనదిగా ఉండాలి. ప్రశ్న ఒకటైతే జవాబు ఒకటి వచ్చిందనుకో దాన్ని వితండవాదము అంటారు. ఈ రోజుల్లో చాలా మంది మనుషుల యొక్క వ్యక్తిత్వాలు, వ్యక్తిగతాలు అలాగే ఉన్నాయి. ప్రశ్న ఒకటి, సమాధానం ఒకటి, జరిగింది ఒకటి, జరగబోయేది ఒకటి, తెలిసింది ఒకటి, తెలియనిది ఒకటి, ఇలా చేసుకుంటూ దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు. అశాశ్వతమైన ఈ లోకములో బ్రతుకుతున్న మనము శాశ్వతమైన దేవుని శక్తిని యోదయ పరిచయులు, అక్కడ ఉన్నటువంటి ఇంకెవరు ప్రధాన యాజకులతో వచ్చిన సైన్యం గ్రహించారు. కానీ ఆయనతో సహవాసం కలిగిన శిష్యరికం చేసినటువంటి యూద మాత్రము గ్రహించలేకపోయాడు. ఇది ఆనాటి నుండి ఈనాటి వరకు వస్తున్నటువంటి యేసు ప్రభువు కలిగిన ఆయనతో ఉన్న సహవాసము, ఆయనతో శిష్యరికం చేస్తున్నటువంటి ప్రజల యొక్క అవిధేయత, విశ్వాసుల యొక్క అవిధేయత, ఆయన బిడ్డల యొక్క అవిధేయత మనం ఈ భాగాన్ని బట్టి గ్రహించగలుగుతున్నాం. ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, మీరు ఎతుకుతున్న యేసును నేనే. ఇంగ్లీష్లో అంటున్నాడు కదా, చాలా చక్కగా ఇంగ్లీష్లో ఆ మాట చదవాలనిపిస్తుంది. వెన్ జీసస్ సెడ్ టు దెమ్ ఐ యామ్ హీ, they draw back and fell to the ground. So he asked them again, who do you seek? And they said, Jesus of Nazareth. Jesus answered, I told you that I am he. So if you seek me, let those men go. నేనే మీ ఎదురుగా కనిపిస్తున్న ఆ యేసు అనబడేటువంటి నజరేయుడైన యేసును నేనే. ఈరోజు యేసు ప్రభువాన్ని కళ్ళెదురుగా మనం చూస్తూ వాక్యము జీవం కలిగిన మాటలు వింటూ ఎక్కడున్నాడు దేవుడని ఇంకా అడుగుతున్నాం. వాళ్ళకి మనకు పెద్ద తేడా ఏం లేదు. వాక్యాన్ని వింటున్నాం, మన క్రైస్తవ జీవితం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. అయినప్పటికీ ఎక్కడున్నాడు దేవుడు, ఎలా ఉంటాడు దేవుడు, నువ్వు చూసావా, నాకు చూపిస్తావా, ఆయనలో శక్తి ఉందా, మహిముందా, అది ఉందా, ఇది ఉందా అనేటువంటి యక్ష ప్రశ్నలు. జీవము కలిగిన దేవుడు, వాక్యమే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటది కదా, ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు. ఇంకా దేవుడిని ఏడ తెచ్చుకొని చూపిద్దాం ఏమండి? కొన్ని అడ్డ ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉంటారు. 1వ అధ్యాయం 1వ వాక్యం, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్, హీ వాజ్ ఇన్ ద బిగినింగ్ విత్ గాడ్. ఇంకెంతకంటే మనం యాడ్ తీసుకొస్తాం. దీన్ని వితండవాదం ఇంకెవరైనా చేస్తే దానికి మనం ఆన్సర్ దేయాలి. మీరు ఏ ఆధారముతో ఈ యొక్క పుస్తకాన్ని, వాక్యము దేవుడని నమ్ముతున్నారు అని అంటే మనకున్న విశ్వాసమే ఈ గ్రంథము. ఈ గ్రంథములోని ప్రతి మాటే దేవుడు. అందుకన్నాడు, ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంతే. ఇంకా దేవుడు ఎవరు అంటే ఇంకా మనం ఏడ తీసుకొచ్చి చూపిలేము. మిమ్మల్ని ఎవరైనా అన్యులు అడిగితే చెప్పండి, నాయన యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వాక్యాలు చూడు, ఇంకా అంతకంటే ఎక్కువ మమ్మల్ని ఇసుకించొద్దు, మేము నీకు సమాధానం చెప్పాం. మేము నమ్మిన ఈ వాక్యమే మాకు దేవుడు. నీ గురించి నాకొద్దు, నా గురించి నీకు మధ్య వాదనే వద్దు. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ కొన్నిసార్లు చేస్తూ ఉంటాం. కొంతమంది అన్యులు అడుగుతారు, ఓ పొడుగు చేస్తారు, మీరదే మేమిదే. మనకి ఎందుకండి ఎవరేదైతే? మనము నమ్మిన వాక్యమే మనకు దేవుడు. ఆ దేవుణ్ణి మనం గ్రహించలేకున్నాం. కానీ అక్కడ ఆయన పట్టుకోవడానికి వచ్చిన శిష్యులు, యూదా అమ్ముడు పోయినటువంటి శిష్యులు, ఆ యూదా సైన్యము అక్కడికి వచ్చారు. కానీ మరి ఆయనను పట్టుకోవడానికి వాళ్ళు భయపడిపోయారు. 1-2 మార్లు పరిశీలించారు, పరీక్షించారు. ఈయన ఏంటి, ఈయనలో ఉన్న ఈ శక్తి ఏంటి, ఈయనని ఎరుగక ఈ యొక్క యూదా ఎందుకు ఈ పని చేస్తున్నాడు అన్నట్లుగా ఒక్క నిమిషము వాళ్ళు నివేరిపోయారు, ఒక ఆలోచనలు పడిపోయారు. ఏమాత్రం ఎందుకు మొదట ఏం చేశారు? సాగిలపడ్డారు. ఒక మనుష్యుడు లేదా ఒక క్రూరుడు
లేదా ఒక దొంగ ఒక సామాన్యమైన వ్యక్తి ఎదుట సాగిల పడతాడా? ఏమండి, నేనే వచ్చాను నిన్ను చంపడానికి, లేకపోతే నిన్ను కొట్టడానికి వచ్చినాను. కొట్టడానికి వచ్చిన నిన్ను చూసి నీ కాళ్ళకు నమస్కారం చేస్తానా? అది సాధ్యమేనా? అది సాధ్యం కాని పని. ఎందుకంటే ఆ శక్తి, ఆ ప్రభావము కనపరచబడాలి. ఆ మహిమ అనేది తనలో ఉంది కనుకనే అక్కడికొచ్చిన సైన్యము ఆయనకు నమస్కారం చేసింది. ఈరోజు మన స్థితులు ఎలా ఉన్నాయంటే, ఎన్ని దినములు జరిగినా, ఎన్ని సంవత్సరములు గతించినా, ఎన్ని అనానుకూల పరిస్థితులను గమనిస్తున్నా, మన కుటుంబాలు, మన గ్రామాలు, మన దేశము ఎలా ఉన్నారంటే దేవునికి దూరస్తులుగానే ఉంటున్నారు. ఆనాడు వాళ్ళు డబ్బు కోసం అమ్ముడు పోయి అవిధేయతలు కలిగిన విధానంలో యేసు ప్రభువును శిలువకు అప్పగించారు. ఈనాడు మనం అన్నీ ఎరిగి కూడా ఆయన్ను శిలువ మీద ఇంకా మరణానికి అప్పగిస్తూనే ఉన్నాం. వాళ్ళు గ్రహించారు, మనం గ్రహించలేకపోతున్నాం. వాళ్ళు ఒక పాఠాన్ని నేర్చుకున్నారు, మనము నేర్చుకోలేకపోతున్నాం. చూడండి, ఒక మాటను మనము లేఖన భాగాల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వాక్యం ఒకసారి చూద్దాం. చాలు ప్రియులారా, గమనించినట్లయితే మాథ్యూ చాప్టర్ 26:47, మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వాక్యములో మనం చూసినప్పుడు ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. యూదా ఒక కమిట్మెంట్ చేసుకొని వచ్చాడు. వాళ్ళకు ఒక గుర్తును చెప్పాడు. ఇదిగో ఆయన ఎలా ఉంటాడో మీరు ఎరిగి ఉన్నారో లేదో, ఆయనను మీకు అప్పగించపోవటే సమయంలో ఆయనను మీరు ఈ రీతిగా గుర్తించాలి. నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయనను మీరు పట్టుకొనుడి. ఆ రీతిగా ఆయనను పట్టుకొనుటకు వచ్చినటువంటి ఆ మాటను చూడగానే యేసు యొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు అంటున్నాడు కదా, చెలికాడా నీవు చేయవచ్చునది చేయమని అతను చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిది. ఏమైతే చేయాలని యోదయ అనుకున్నాడో ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు. ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు కనుకనే 18వ వాక్యంలో ఆ మాటను కూడా చెప్తాడు. 18వ అధ్యాయంలో 8వ వాక్యం, యేసు వారితో నేనే ఆయనని చెప్తిని గనుక మీరు నన్ను ఎదుగుచున్నలా వీరిని పోనీడి అని చెప్పాను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కరినైనా పోగొట్టలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ చేసెను. తండ్రి చిత్తమునకు లోబడిన వాడు గనుక జరుగుతున్న సందర్భం అంతా ఆయన ఎరిగి ఉన్నాడు గనుక అప్పగించుటకు ఆయన ముందుగానే సిద్ధపడి ఉన్నాడు. ఎందుకనగా తండ్రి యొక్క ప్రణాళికలో ఉన్నాడు. ఆయన ముందుగానే తనను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు ప్రకారమే ఆయన అప్పగించబడతాడని ఎరిగి ఉన్నాడు గనుక ఆయన ఏమాత్రము వెనుతీయలేదు. మార్కు సువార్త 14వ అధ్యాయము
మార్కు సువార్త 14వ అధ్యాయం 43వ వాక్యాన్ని చదివి మనం వాక్యాన్ని ముగించుకుందాం. ఎస్ చాలు. మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను సువార్తలు రాసినటువంటి ఈ యొక్క లూకా గారు ఈ సువార్తలో ప్రతి సందర్భంలోనూ ఆ శిష్యులకు ఉన్నటువంటి ఆ విశిష్టతను, ఆ శిష్యుల్లో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను, ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్పతనమును ఎరిగిన వారుగా మనం ఇక్కడ కనపరుస్తూ ఉన్నాము. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని వచ్చిరి. ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రం నుండి, పెద్దల నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోడని వారికి గుర్తు చెప్పాడు. ఒక గుర్తును తెలియజేశాడు. ఇదిగో ఆయన ఈ రీతిగా ఉంటాడు, ఆయన ఇలా పట్టుకోండి, ఇలా తీసుకెళ్ళండి అన్నప్పుడు దేవుని చిత్తంలో నేనున్నాను, దేవుని చిత్తమునకు నేను అప్పగించబడటకు సిద్ధముగా ఉన్నాను అని ఆయన పలికిన సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వాక్యం కూడా ఒకసారి చూడండి. లూకా సువార్త ఎస్ చాలు. ప్రియులారా, ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఆయన అప్పగింపగడే ఆ సందర్భాన్ని ఆయన ఎరుగున్నాడు గనుక ఆయన మరలా వెళ్ళి తన వాడుక చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాలుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థనడని తెలియజేసి. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేయాలి. తండ్రి చిత్తం ఏంటో ఎరిగేవారుగా ఉండాలి, తండ్రి చిత్తమునకు లోబడేవారుగా ఉండాలి. అవిధేయత కలిగినటువంటి యోదయావలె ఉండక విధేయత కలిగి జ్ఞానోపదేశమును ఆలకించే పిల్లలుగా మనం ఉండాలి. మరి యొక్క వాక్య భాగంలో యేసు ప్రభు వారిని అప్పగించిన ఆ సందర్భమును మనం గమనించినప్పుడు ఆయన తన మాటలను చాలిస్తున్న సమయం, యోదయ అక్కడ ఉన్నటువంటి సైన్యమును, పరిచయులను, ప్రధాన యాజకులను సమకూర్చిన విధానం, వారిని ఏ రీతిగా అప్పగించాడనేటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు అక్కడ వచ్చినటువంటి ప్రాముఖ్యమైన మూలాంశం ఏంటంటే వచ్చినటువంటి సైన్యము ఏ రీతిగా ఆయనను గుర్తించారు. రోజు మనం గుర్తిస్తున్నామా? సైన్యం ఆయనను గుర్తించింది. ఆయనకు విరోధము వచ్చినటువంటి శత్రువులు ఆయనను గుర్తించారు. ఆయనకి ఏమాత్రము సంబంధం లేనటువంటి యోదయ ప్రజలు ఆయనను గుర్తించారు. ఈనాడు నీవు నేను మనం ఆయన గుర్తిస్తున్నామా? దినములు కాలములు గతిస్తున్నాయి. అనేక దినములుగా దేవుని మాటలను వింటున్నాం. వాక్యాన్ని మరి
నెమరు వేస్తున్నాం, వాక్యపు విధానంలో మన జీవన విధానాల్ని కొనసాగిస్తున్నాం, దేవుని చిత్తమునకు లోబడి బ్రతుకుతున్నామా? యేసు ప్రభువాన్ని అప్పగించిన విధానము చూసినప్పుడు ఆయనలో ఏ దోషము లేదు, కానీ ఆయన అప్పగించే సందర్భము ధనమునకు అమ్ముడుపోయిన విధానము కనపడుతుంది. యోదయ మరి యేసు ప్రభు వారితో మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడు, శిష్యరికమును చేశాడు, కానీ ధనమునకు అమ్ముడుపోయాడు కనుక యేసును అప్పగించాడు. ఈరోజు మనము ధనముకు అమ్ముడుపోతూ పునరుద్ధార దినము ప్రార్థనలు కూడా వెళ్ళలేకపోతున్నాం. కొన్ని సందర్భాలను మనం ఎలా తీసుకున్నామంటే దేవుని కంటే ప్రాముఖ్యమైనదిగా తీసుకుంటూ ఉన్నాం. ప్రతి సందర్భాన్ని తెలిసిన వారు అలాగే ఉన్నారు, తెలియని వారు అలాగే ఉన్నారు. దేవుని కంటే ప్రాముఖ్యమైనది ఏమండి? నేను ఎప్పుడు గమనిస్తూనే ఉంటాను చాలా మంది యొక్క క్రైస్తవుల యొక్క ఆధ్యాత్మిక స్థితి. మరి ఈరోజు 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ జరిగినాయా? ఎంతమంది తండ్రులు స్కూల్ దగ్గరికి వెళ్ళారు? ఉన్నారు ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు? నేనున్నాను. ఐఎమ్ హియర్. నేను వెళ్ళాను. ఎగ్జాము 9:45 నేను ఎన్ని గంటలకు వెళ్ళాను? 8:40 సిద్ధపడ్డాను. ఎందుకు గంట బిఫోర్ వెళ్ళాలి? 9:45 తర్వాత నేను వెళ్తే నో ఎంట్రీ. ఆ ఎగ్జామ్ రాసి అమ్మాయిని రానియరు, వాళ్ళ అయ్యను రానియరు. అంటే దేవుని కంటే అది అంత విలువైందా? దేవుని కంటే అంత అవసరమైందా? ఏమంటే ఎగ్జామ్ రాయలేదే అనుకోండి, ఫెయిల్ అయిపోతారు. ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం రాసుకుంటారు. కానీ దేవుణ్ణి అయినా వెంట వదిలేసి వెళ్తాం, కానీ ఎగ్జామ్కు మాత్రము గంట ముందుగానే ఉంటాం. ఎప్పుడు ప్రశ్న వేసుకోవాలి. అనేక మార్లు చెప్తుంటాను, నువ్వు బస్కి వెళ్తున్నా, ట్రైన్కి వెళ్తున్నా, గంట ముందే ఉంటావు. ఓ సినిమాకి వెళ్ళినా గంట ముందే ఉంటావు. ఓ సీరియల్ ముందు నీకు తెలుసు కాబట్టి టైము 1/2 గంట ముందు నుంచి పనులన్నీ చక్క పెట్టుకొని ఇక టీవీ ముందు గబ్బెలంలాగా కళ్ళు ఇంతలా ఉంది తెరిచి చూసి కూర్చోగా ఉంటావు. గబ్బిలం చూసినట్టు చూస్తావు, ఎందుకంటే ఏది మిస్ అయిందో ఆడను. మనము దేవునికి ప్రాధాన్యత ఎంత ఇస్తున్నాము? ఏమండి చూడండి, లోకంలో ఉండేది నువ్వు పరీక్ష రాయిపోతే మినిగిపోయిందే లేదు, మళ్ళా రాసుకోవచ్చు. నీ భక్తి జీవితం ఎలా ఉంది? క్రైస్తవుని భక్తి జీవితం ఎలా ఉందంటే, మన అవసరం అయినప్పుడు, మన ఖాళీ కుదిరినప్పుడు, మనకు సమయం అనుకూలించినప్పుడు వెళ్తాము, వెళ్తాం, లేకపోలేదు అనే విధానంలో ఉన్నాము. లోకములో ఉన్న ప్రతి విషయానికి ఇచ్చిన విలువ, గౌరవం, మర్యాద దేవునికి, దేవుని పనికి వేయలేకపోతున్నాం. ఏమండి నిజమా కదా? రైటర్ రాంగ్ చెప్పండి, పరిశీలించుకోండి. మన ప్రతి అవసరతలు, ప్రతి అక్కర్లు దేవుని కంటే లోకములో మనకున్న అవసరతలకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాం. నా ప్రియ దేవుని సంగమా, దేవుని కంటే ఈ లోకంలో ఏది మనకు ఎక్కువ కాదు. దేనిని ప్రేమించడానికి వీలు లేదు. ధనమును ప్రేమించిన యూదా దేవుణ్ణి అమ్ముకున్నాడు. ఈరోజు మనం కూడా అదే స్థితిలో ఉన్నాము. లోకములు ధనమును ప్రేమించి ఆదివారం పనులు అంటున్నాం, ఆదివారం ఆ పనులు అంటున్నాం, ఆదివారం ఈ పనులు అంటున్నాం. ఏవేవో లోకంలో సాకులు చెప్పి దేవునికి దూరంగా ఉంటున్నాం. లోకముల కంటే కూడా దేవుని కంటే లోకంలో ఉన్నది ఏది మనకు ఎక్కువ కాదు. ఒకప్పుడు నేను కూడా ఎరిగిలేనండి. నేను కూడా చాలా చాలా అందరిని కూడా హేళన చేసిన వాడిని. మా తల్లిదండ్రులు కూడా ప్రార్థనలో కూర్చున్నప్పుడు, మా ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఎక్కువ జరుగుతుండేవి. చాలా ఇసుక్కుండేవాడిని. ఏం ప్రార్థనలు, ఏంటి టైంలో, ఏంటి అని ఎరిగిన తర్వాత కూడా దూరంగా ఉన్నాం అనుకోండి, అది చాలా పాపం. అంతే, ఏం లేదు, దానివల్ల వచ్చేది ఏం లేదు. దేవుని యొక్క క్రమము, దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు తెలియనప్పుడు తప్పు చేస్తే తప్పేం లేదు, దానికి అసలు శిక్ష లేదంట. తెలిసినాక తప్పు చేస్తేనే దాన్నే పాపం అన్నాడు. రైట్ ఆర్ రాంగ్?
కదా. కాబట్టి మనము దేవుని యొక్క కట్టడలకు లోబడుతూ, దేవుని కంటే లోకములో మనకి ఏది ఎక్కువ కాదు. పౌలు అంటాడు, ఈ లోకంలో సమస్తము పెంటతో సమానం అంటాడు. వ్యర్థం అన్నది ప్రసంగి సొలొమోను గారు అన్నాడు, ప్రసంగి గారు అన్నాడు, సొలొమోను గారు అన్నాడు, ఈ లోకంలో సమస్తం వ్యర్థం, ఇది గాలి దుమ్ము ధూళని. పౌలు అంటాడు, ఇది పెంటతో సమానము. పెంటను ఎవరు ఇంట్లో పెట్టుకుంటారా? పెద్దోళ్ళు అంటుంటారు, పిల్లోడు ముద్దయితే పియ్యి ముద్ద అవుతుందని. ఏమండి? కాబట్టి లోకములు ఉన్నదంతా అటువంటిదే. మనం వాటిని కాదు ముద్దు పెట్టుకోవాల్సింది. దేవుని ఆజ్ఞలను కట్టడలను మనం ఎలా గైకొని నడుస్తున్నాం. లోకంలో ఎన్నిటి మీద ఎంత మమకారమో, ఆ కారమంతా వదిలిపెట్టిపోయేది. శాశ్వతమైన మమకారాన్ని మనం కురిపించవలసింది, కనపరచవలసింది దేవుని సన్నిధిలో. అట్టి కృపలో దేవుడి మనందరినీ నడిపించును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల దేవా, నీ ఉన్నత నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈనాటి 13వ రోజు శిలువ ధ్యానములలో కొద్ది నిమిషములు ప్రభువా మీరు మాతో మాట్లాడేందుకై స్తోత్రాలు. నాయనా, మిమ్మల్ని సిలువకు అప్పగించుటకు మరి సిద్ధపడినటువంటి పరిచయులు, ప్రధాన యాజకులు, బంటోత్రులు, జనసమూహం అక్కడ చేరినప్పుడు మిమ్మల్ని చూసిన సైన్యము మీలో ఉన్న మహిమను గుర్తించి సాగిలపడింది. సంవత్సరములు, కాలములు, దినములు గతిస్తున్నప్పటికీ నీ సన్నిధిలో ఉంటున్న మేము నీలో ఉన్న మహిమను మేము ఎరగలేకున్నాము. గ్రహించే శక్తిని దయచేయండి. ఈ మాటల ద్వారా ప్రభావం మమ్మల్ని మేము సరిచేసుకునేటువంటి కృపనివ్వండి. మాలో ఉన్న లోపములు ఎత్తి చూపుట కాదుగా నాయనా, మేము తక్కువైపోయినవి, ఎక్కడ పడిపోయి ఉన్నాము, ఎక్కడనైనా మరి బలహీన స్థితిలో ఉన్నాము, బలము చేకూర్చమని విన్న ఈ మాటలు నీ కృపలో ఎత్తిపట్టమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.